పాత సంవత్సరానికి వేడుకలు, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే సమయం వచ్చేసింది. కొత్త ఏడాది 2017లో అందరికీ ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. అందరికీ ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, కోరికలు, లక్ష్యాలు అన్నీ ఉంటాయి. ఇంతకు నూతన సంవత్సరంలోనూ ఇదే రొటీన్ జీవితం ఉంటుందా? ఇంకా ఏదైనా అద్భుతం, ఆశ్చర్యం సంభవిస్తుందా? ఇలా మనలో చాలామంది ఆరా తీస్తుంటారు. జ్యోతిష్యంలో న్యూమరాలజీ ఈ విషయం మీద తమ భవిష్యత్ జీవితాన్ని దర్శించుకునేందుకు చక్కగా దోహదపడుతుంది. ఆ ప్రకారం కొత్త ఏడాది మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఒకవేళ మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయండి. 1, 10, 19, 28 తేదీల్లో జన్మిస్తే మీలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు తమ జీవిత భాగస్వామిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తారు. ఏ విషయంలోనూ రాజీ పడరు. కాబట్టి కాలక్రమేణా ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు విజ్ఞానవంతులు. సున్నితమైన వారే కాదు, ముభావంగానూ ఉంటారు. తమ ప్రేమికులతో శారీరక, మానసిక అనుబంధాన్ని కలిగి ఉంటారు. 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి ధైర్యం ఎక్కువ. వారి మనసుకు నచ్చిన పనే చేస్తారు. ఎవరి నుంచి వీళ్ళు ప్రేమను కోరుకుంటారో వారి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వ్యక్తులు ప్రకృతి ప్రేమికులు. వీరు ప్రేమ ద్వారా ఏమి కోరుకుంటున్నారో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు బహుముఖ ప్రజ్ఞావంతులే కాకుండా అన్ని విషయాల్లో ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తారు. ఉల్లాసంగా ఉంటారు. 6, 15, 24 తేదీల్లో పుట్టిన వ్యక్తులు ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారు. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చంపు లేదా చావు అన్న రీతిలో ఉంటుంది. అలాగే ప్రేమలో నిస్వార్థమైన త్యాగాన్ని కోరుకుంటారు. 7, 16, 25 తేదీలు పుట్టినరోజు కలిగిన వ్యక్తులు తెలివైనవారు. జీవితం గురించి కలలు కంటారు. జీవితం భాగస్వామి అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు. 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు అత్యంత నమ్మకస్తులే కాదు, అభిమానవంతులు కూడా. కానీ భారీ అంచనాల కారణంగా ప్రేమ, వివాహ సంబంధాలు దెబ్బతిని ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. అందుకే జాగ్రత్తలు వహించాలి. 9, 18, 27 తేదీల్లో పుట్టిన వ్యక్తులు ప్రతి చిన్న విషయాలకు అతిగా స్పందించి ఎక్కువ బాధపడతారు. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఉంటే జీవిత భాగస్వామితో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఈ డేట్స్‌లలో మీరు ఏ రోజు పుట్టారో దాన్ని బట్టి మీ యొక్క వచ్చే సంవత్సరం ఇలా ఉండబోతుంది. ఏది ఏమైనా గాని మీరు నవ్వుతూ ఉండండి. ఆనందంగా ఉండండి. ప్రేమని అందరికీ పంచుతూ ఉండండి. మీ భవిష్యత్తన్నది మీ చేతుల్లో ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాని మీద ఖచ్చితమైన అభిప్రాయానికొచ్చిన తర్వాత దానిని మాత్రమే మొదలుపెట్టండి. వేరే వాటి మీద మనసును మాత్రం పెట్టకండి. జ్యోతిష్య శాస్త్రాలు, న్యూమరాలజీలు, వాస్తు ఇవన్నీ మనము జాగ్రత్తగా ఉండటానికి మాత్రమే. మన ఆలోచనలు మనం ఏమి చేయాలనుకుంటున్నామో వాటిని మాత్రం మీరు చేయకుండా మాత్రం ఆగొద్దు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. ఆ టాలెంట్‌ని వెలికి తీయండి. వెలికి తీసి దాన్ని పదును పెట్టండి. ఆ తరువాత మీరు సక్సెస్ కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. సక్సెస్సే మీ ఎనకాల పరిగెడుతూ వస్తూ ఉంటుంది. కలలు కనడం మాత్రం మానవద్దు. కలలు కంటూనే ఉండండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితమైన గోల్స్ ఏర్పరచుకోండి. ఆ గోల్స్‌ని రీచ్ అవ్వటానికి 24 అవర్స్ దాని గురించే ఆలోచిస్తూ ఉండండి. అప్పుడు మీ గోల్స్‌ని మీరు త్వరగా రీచ్ అవుతారు. మీరు ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఆ పనిని ఆపటానికి ఎన్నో దుష్టశక్తులు వస్తూ ఉంటాయి. వాటిని గమనించాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీ చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచండి. మళ్ళీ నేను చేసే వీడియోని మీరు పొందాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్. జై హింద్.